భారతీయ నాగరికత హరప్ప మొహంజదారో నుంచే మొదలయ్యింది. కేవలం ఉత్తర భారతదేశంలోనే నాగరికత పురుడు పోసుకుంది. దక్షిణ భారతదేశంలో కేవలం అనాగరికులైన అటవిక మనుషులు మాత్రమే ఉండేవారు. అసలు భారతదేశానికి నాగరికత తెచ్చిందే యూరోప్లో పుట్టి వలస వచ్చిన ఆర్యులు. ఆర్యులు రాక వరకు వారికి అసలు ఇనుమంటే ఏమిటో కూడా తెలియదు. ఆర్యులు తమ జ్ఞానాన్ని ఉత్తర భారతీయులకు పంచితే కాలక్రమంలో ఆ జ్ఞానం దక్షిణ భారతం వరకు పాకింది. ఇవన్నీ గత 200 ఏళ్లుగా భారతీయులకు నూరుపోసిన అభూత కల్పనలు. స్వతంత్ర భారతంలో పాఠ్యపుస్తకాలుగా మారిన పాఠాలు, జనాల మొదల్లోకి ఎంతోమంది కుహానా మేధావులు ఎక్కిస్తున్న అవాస్తవాలు, భూమిలో మరుగుపోతున్న లావా ఎప్పటికైనా బయటపడాల్సిందే అన్నట్లు చీకటి గర్భంలో కప్పి ఉంచిన అసలైన చరిత్ర కూడా ఏదో ఒకరోజు సత్య అన్వేషకుల ద్వారా బయటకు వచ్చి తీరాల్సిందే. కానీ ఇక్కడ అటువంటి సత్యాన్ని ఒక చిన్న ఊరు బయటపరిచింది. ఆ సత్యం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసి ఏళ్ల తరబడి తుచ్చులు ఎంతో చాకచక్యంగా నిర్మించుకున్న అసత్యపు చరిత్ర గోడలను పునాదులతో సహా కూల్చివేసింది. ఆ సత్యం భారతదేశంపై ఇన్నేళ్లుగా జరుగుతున్న కుట్రను సమూలంగా బయటపెట్టేసింది. ఈ మాటలు వింటుంటే ఎన్నో సందేహాలు కలుగుతాయి. అది ఏ ఊరు? అక్కడ బయటపడిన నిజమేమిటి? ఇనుము గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? హరప్పా సంస్కృతి పురాతనమైనది కాదా? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా ఒక అబద్ధాన్ని 100 మంది కలిసి ఎంతో నమ్మకం నటిస్తూ 100 సార్లు చెబితే వారి ముందున్న 1000 మంది ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేసే అవకాశం ఉంది. కానీ ఈ 1000 మంది నమ్మినంత మాత్రాన ఆ అబద్ధం శాశ్వతంగా నిజం కాబోదు. దాదాపు 1000 ఏళ్లుగా మన దేశంలో జరుగుతుంది కూడా అదే. అయితే తెల్లదొరలు గత 200 ఏళ్లుగా ఆ అబద్ధాలను మరింత బలంగా భారతీయుల బుర్రల్లోకి చొప్పించే ప్రయత్నాలు ఎన్నో చేశారు. వారి తొత్తుల ద్వారా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వారికి మన కుహానా మేధావి వర్గం వంత పాడుతూనే ఉంది. ఇలా వారు చెప్పిన అతిపెద్ద అబద్ధం భారతీయ నాగరికత హరప్పా మొహంజదారో నుంచే మొదలైందని. ఈ మాట వినగానే చాలామంది హరప్పా నాగరికత పురాతనమైనది కాదా అనే సందేహం వ్యక్తం చేస్తారు. హరప్పా నాగరికత పురాతనమైనదే. దాదాపు 5000 ఏళ్ల చరిత్ర ఆ ప్రాంతంలో దాగి ఉంది. 1000 ఏళ్ల నాటి భారతీయ నాగరికత యొక్క అద్భుత పరిజ్ఞానం గురించి హరప్పా నాగరికత తెలియజేస్తుంది. కానీ ఇక్కడ దొరికిన ఒక వస్తువు యావత్ భారత చరిత్రను అణగదొక్కడానికి ప్రయత్నించే వెస్ట్రన్ శక్తులకు బలం అయ్యింది. అది మరేదో కాదు, ఇనుము. సాధారణంగా చరిత్రకారులు మానవ నాగరికత క్రమాన్ని వివరించేటప్పుడు వివిధ కాలాల్లో మానవులు వాడిన పనిముట్లను ప్రామాణికంగా చూపిస్తారు. చరిత్రకారుల అంచనాలను బట్టి నాగరికతకు మూలం ఒకటి అగ్ని అయితే మరొకటి ఆయుధం. ఏనాడైతే మానవుడు ఆయుధాన్ని కనిపెట్టాడో అక్కడి నుంచే వేటాడే విధానంలో మార్పు వచ్చిందని, ఆ మార్పే మానవుల ఒంటిపైకి బట్టలను కూడా తెచ్చిందని చెప్తారు. రాయికి పదును పెడితే అది మంచి ఆయుధంగా మారుతుందని మానవులు భావించారు. అలా కనిపెట్టిన రాతి ఆయుధాలతో జంతువులను వేటాడేవారు. ఈ క్రమంలో అప్పటి వరకు ఎండొచ్చినా, వానొచ్చినా, మంచు కురిసినా, చెట్టునో పుట్టనో ఏ గుహనో మాత్రమే ఆశ్రయించిన మానవుడు రాతి పనిముట్లతో జంతువుల చర్మాన్ని వలిచి వస్త్రంలా కప్పుకుంటే అన్ని వేళలా గుహలా అవసరం ఉండదని గమనించాడు. అలా మొదలైన మానవ నాగరికత మెల్లమెల్లగా పరిణితి చెంది మట్టిలో దాగున్న లోహాన్ని వెలికితీసి దానితో తనకు కావలసిన ఆయుధాలను, పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. అలా చరిత్రలో మానవులు వాడిన పనిముట్ల ఆధారంగా మానవ జీవన క్రమాన్ని 3 వరుసలలో విభజించారు చరిత్రకారులు. మొదటిది రాతి యుగం అయితే, రెండవది కాంస్యయుగం, ఆఖరిది ఇనుప యుగం. ఆ తర్వాత వచ్చింది మొత్తం ఆధునిక యుగంలాగే పరిగణించాలని చరిత్రకారులు అంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం మనిషి మట్టిలోని లోహాలలో ముందుగా రాగి, ఆ తర్వాత కంచును కనిపెట్టి వాటితో ఆయుధాలను, పనిముట్లను, ఆభరణాలను కూడా తయారు చేయడం మొదలుపెట్టినట్లు, ఆ తర్వాతే ఇనుమును కనిపెట్టినట్లు తెలుస్తుంది. సరిగ్గా ఇక్కడే పాశ్చాత్య పరిశోధకులు ఒక పన్నాగం పన్నారని చెప్పవచ్చు. స్మెల్టింగ్ అంటే మట్టిలో దాగున్న వివిధ రకాల లోహాలను కొన్ని రకాల కెమికల్స్ వాడి అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి బయటికి తీసే విధానాన్ని స్మెల్టింగ్ అని అంటారు. ఈ విధానం ద్వారానే దాదాపు సామాన్య శకానికి 1500 సంవత్సరాల పూర్వం ఇనుమును కనుగొన్నారు.
అది కూడా యూరోప్కు దగ్గరగా ఉండే ప్రదేశాలలో ఈ ఆవిష్కరణ జరిగింది. అక్కడి నుంచి అది ప్రపంచం మొత్తం పాకింది. భారతదేశానికి కూడా అలాగే వచ్చిందని చరిత్రకారులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. హరప్ప, మొహంజదారో ప్రాంతాలలో దొరికిన వస్తువులలో ఎక్కడా ఇనుముతో చేసిన పనిముట్లు దొరకలేదని చరిత్రకారులు చెబుతున్నారు. హరప్ప, మొహంజదారోలో రాగి, కంచుతో చేసిన పనిముట్లు, ఆయుధాలు, ఆభరణాలు, వంట సామాన్లు వినియోగించినట్లు మాత్రమే తెలిసిందని, ఎక్కడా ఇనుమనేది కనిపించలేదని చరిత్రకారులు చెప్పుకొచ్చారు. అలాగే భారతీయ పురాతన ఆచార వ్యవహారాల్లో కూడా రాగి, కంచుతో చేసిన వివిధ రకాల వస్తువులకు, పాత్రలకు, దేవుడి విగ్రహాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వంట చేసుకునే పాత్రల్లో కూడా పూర్వం మట్టి లేదా రాగితో చేసిన వస్తువులనే వాడేవారు. ఇనుము వాడకం పెద్దగా ఉండేది కాదు. ఇలా కొన్ని అంశాలను చూపించి మన దేశ చరిత్రను అణగదొక్కాలని చూశారు. హరప్ప, మొహంజదారోలో నిజంగా ఇనుప వస్తువులు దొరకలేదా, లేక ఒకవేళ దొరికినా అది బయట ప్రపంచానికి తెలియకుండా చేశారో తెలియదు, కానీ ఇప్పుడు బయటపడ్డ నిజం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. ఆ నిజం పేరే శివగలై. ఇది దక్షిణ తమిళనాడులోని ఓ చిన్న ఊరు. ఒకరోజు పొలం పని చేస్తున్న స్థానిక వ్యక్తికి తానెప్పుడూ చూడని ఒక వింత వస్తువు భూమిలో దొరకడంతో ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పురావస్తు శాఖ వారితో అక్కడ త్రవ్వకాలు జరిపించగా వారికి మరికొన్ని పురాతన వస్తువులు లభించాయి. వాటిలో తుప్పు పట్టిన స్థితిలో కుండలు, ఇనుముతో చేసిన కత్తులు, బాణాలు కనిపించాయి. దాదాపు 84 వస్తువులను వెలికితీసిన పురావస్తు శాస్త్రవేత్తలకు అక్కడ ఒక అంశం మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. అదే స్మెల్టింగ్ చేసిన ఆనవాళ్లు. అక్కడ దొరికిన కుండల్లో వివిధ రకాల ధాతువులతో కూడిన పదార్థం కనిపించింది. దాన్ని పరిశీలించి ఇనుప ఖనిజం నుంచే ఇనుమును బయటకు తీసే ప్రక్రియ వాడినట్లు వారు నిర్ధారించారు. వెంటనే వారికి వచ్చిన సందేహాన్ని నిర్ధారించుకోవటానికి శివగలైలో దొరికిన శాంపిల్స్ను 3 వేర్వేరు ల్యాబ్స్కి పంపించి అవి ఏ కాలానికి చెందినవో పరిశోధించమన్నారు. అలా వారు పంపిన 3 శాంపిల్స్లో ఒకటి అమెరికాకు, ఇంకొకటి అహ్మదాబాద్కు, మరొకటి లక్నోకి వెళ్ళాయి. ఆ 3 ప్రదేశాల్లో చేసిన కార్బన్ డేటింగ్ ప్రక్రియలో విస్తుపోయే నిజం బయటపడింది. ఆ నిజం ఇప్పటి వరకు పాశ్చాత్య నాయకులు, చరిత్రకారులు చేస్తున్న ఓ తప్పుడు ప్రచారానికి సమాధి కట్టే విధంగా ఉంది. పురావస్తు అధికారులకు ఈ 3 టెస్టు రిపోర్ట్స్ ఒకే కాలాన్ని సూచించాయి. అదే సామాన్య శకానికి పూర్వం 3345వ సంవత్సరం అని. అంటే ఇంచుమించు 5500 ఏళ్ల పూర్వమే మన దేశంలో ముడి ఖనిజం నుంచి ఇనుమును వేరు చేసి ఇనుప వస్తువులను తయారు చేసినట్లు ఆ పరిశోధన నిరూపించింది. ఇప్పటి వరకు పాశ్చాత్య చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం అసలు ఇనుమును కనుగొన్నది 3500 ఏళ్ల క్రితం మాత్రమే. అది కూడా వారి ప్రకారం పశ్చిమ దేశాల్లోనే కనుగొనబడింది. అక్కడ నుంచి ఆ పరిజ్ఞానం ప్రపంచానికి వ్యాపించిందని వారి వాదన. హరప్ప, మొహంజదారోలో ఇనుప వస్తువులు దొరకకపోవడంతో భారతదేశం దగ్గర కూడా ఆ పరిజ్ఞానం లేదని వారికి వారే నిర్ధారించుకొని తామే మొట్టమొదటి ఇనుము వాడకం దారులమని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు శివగలైలో దొరికిన ఆ ఆధారాలు ఆ తప్పుడు ప్రచారాన్ని పూర్తిగా పటాపంచలు చేసేసింది. చరిత్రను సరిగ్గా గమనిస్తే కొన్ని అంశాలు ఎంతో వివరంగా, కాస్త గుప్తంగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిలో మొదటిది స్థానిక లభ్యత. సాధారణంగా స్థానికంగా దొరికే వివిధ వస్తువులను మనం విరివిగా వాడటంతో పాటు వీటిని ఇతర ప్రదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. స్థానికంగా లభించే ముడి పదార్థాలతోనే వస్తువులను తయారు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండే చోటు నుంచి కొబ్బరికాయల ఎగుమతితో పాటు కొబ్బరి నూనె తయారు చేసి అమ్మటం, కొబ్బరి పీచుతో వివిధ వస్తువులను తయారు చేసి అమ్మడం లాంటివి చూస్తూ ఉంటాము. ఖనిజాల విషయంలోనూ అదే పద్ధతి వర్తిస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు పూర్వం నుంచి శివగలైలోని పరిసర ప్రాంతాల్లో ఇనుముతో కూడుకున్న ఖనిజం దొరికేది. ఆ పరిసరాల్లో ఎక్కడా రాగి, కంచు లేదు. అలా శివగలైలో వాసులకు ఆది నుంచే ఇనుముతో వస్తువులు చేయడం అలవాటు. అయితే మన దేశంలో ఐరన్ను స్మెల్టింగ్ చేసిన పురాతన ఆధారాలు శివగలైతో పాటు తమిళనాడులోని మయిలాదుతురై, కోడుమనల్ అనే ఊర్లలోనూ, కర్ణాటకలోని హల్లూరులోనూ దొరికినట్లు పురావస్తు అధికారులు చెబుతూ ఉన్నారు. వాటన్నిటిలోకి శివగలైలో దొరికిన ఆధారాలు అత్యంత పురాతనమైనవిగా తెలుస్తుంది.
ఆ ప్రదేశంలో దొరికిన ఆధారాలను బట్టి అప్పట్లో ఇనుపు ఖనిజాన్ని వెలికితీసి తామంతట తామే ఇనుమును వేరు చేసి వివిధ వస్తువులను తయారు చేసేవారు. ముఖ్యంగా స్థానిక ఆయుధాలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పూర్వం వస్తువుల తయారీ 2 విధాలుగా జరిగేది. ఆ దేశ రాజ్య సంస్థానం కోసం పనిచేసేవారు ప్రత్యేకంగా కొంతమంది ఉంటే, మరికొంతమంది తమ కుటుంబాలతో నివసిస్తూ తమకు తెలిసిన కళలతో వస్తువులను తయారు చేసేవారు. తమకు తెలిసిన కళలతో వస్తువులను తయారు చేసి దేశ విదేశాలకు అమ్మేవారు. శివగలైలోని వాటి వ్యక్తులు ఆ రెండవ కోవకు చెందిన వారని నిపుణులు అంటున్నారు. ఇక పాశ్చాత్య చరిత్రకారులు తప్పుడు కథ అయిన ఆర్య సిద్ధాంతం విషయానికి వస్తే, వారి ప్రకారం పశ్చిమ దేశాలలో పుట్టిన ఆర్యులు ముందుగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడి స్థానిక ఆటవిక తెగలను ఎడ్యుకేట్ చేశారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలు ఆర్యుల వల్లనే నాగరికులుగా మారారని ప్రచారం చేశారు. ఇప్పుడు శివగలైలో దొరికిన ఆధారాలన్నీ పాశ్చాత్యులు ప్రచారం చేసిన ఆర్య సిద్ధాంతాన్ని పటాపంచలు చేసేశాయి. అసలు ఐరన్ స్మెల్టింగ్ గురించి ఎవరికి నేర్పించారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పటి వరకు పశ్చిమ దేశాల వారు ప్రపంచానికి నేర్పించారనే సమాధానం వచ్చేది. ఇప్పుడు దానికి సమాధానం మారింది. మన చరిత్రను, పురాణాలను పరిశీలిస్తే ఇనుము గురించి ఆధారాలు దొరుకుతాయి. సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు మొదటి నుంచి ఇనుముతో చేసిన కత్తులు, వివిధ రకాల ఆయుధాలను వాడినట్లు మన పురాణాలను పరిశీలిస్తే తెలుస్తుంది. రాముడు వేసిన సాధారణ బాణాలు కూడా ఇనుముతో చేసినట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది. మహాభారత కాలంలో కూడా ఆయుధాలలోని ఇనుము విరివిగా వాడినట్లు తెలుస్తుంది. చరిత్రను పరిశీలిస్తే ప్రపంచవేత్తల్లో ఢిల్లీలో ఉన్న ఐరన్ పిల్లర్ ఒకటి. రెండవ చంద్రగుప్తుడి కాలంలో తయారు చేసిన ఆ ఇనుప స్తంభం ఇప్పటికీ చెక్కు చెదరకుండా, తుప్పు కూడా పట్టకుండా ఎంతో దృఢంగా నిలబడి ఉంది. సాధారణంగా ఇనుమును సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొద్ది రోజులకే తుప్పు పట్టడం సహజం. కానీ ఆ ఐరన్ పిల్లర్ మాత్రం ఈ సూత్రాలను పూర్తిగా చెరిపేసింది. ఇప్పటికీ ఆ పిల్లర్ తయారీ విధానం ఏమిటి అనేది ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఐరన్ పిల్లర్ని తమిళనాడులోని మదురైలో తయారు చేశారు. అది కూడా పూర్తి స్తంభంలా కాకుండా సుదూర ప్రాంతాలకు సులువుగా తీసుకువెళ్ళటానికి వీలుగా చిన్న చిన్న భాగాలుగా తయారు చేసి వాటిని మదురై నుంచి ఢిల్లీ వరకు తీసుకువచ్చి అక్కడ పూర్తి స్తంభంగా అతికించి నిలబెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఆ స్తంభాన్ని పరిశీలిస్తే ఎక్కడ అతుకుల ఆనవాళ్లు కనిపించవు. దీనిని బట్టే లోహాలపై మన పూర్వీకుల పరిజ్ఞానం ఎంత అధునాతంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరో మాట, పాశ్చాత్యులు ఎంతో గొప్పగా చెప్పుకునే రోమన్ రాజులు మన దేశంలో తయారు చేయబడిన కత్తుల కోసం వెంపర్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే నాటి రోమన్ రాజులు, సైన్యాధికారులు, ధనవంతులందరి దగ్గర ఉన్న కత్తులు తయారయ్యింది మన దేశంలోనే. రోమన్స్ మన దేశ కత్తులపై మోజు పెంచుకోవడానికి కారణం వాటి దృఢత్వం, నాణ్యత. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన లోహం మన దగ్గరే దొరికేది. దానినే వుడ్జ్ స్టీల్ అని పిలుస్తారు. ఈ వుడ్జ్ స్టీల్ని కూడా మన దక్షిణ భారతీయులు ఇనుముతో తయారు చేసేవారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వుడ్జ్ స్టీల్ తయారీ విరివిగా ఉండేది. ముఖ్యంగా ఇనుప ఖనిజం నుంచి ఇనుమును వేరు చేసి అందులో కొన్ని మిశ్రమాలు కలిపి కొన్ని ప్రత్యేక పద్ధతిలో వుడ్జ్ స్టీల్ను తయారు చేసేవారు. అలా వచ్చిన ఇనుముతో కత్తులు తయారు చేసేవారు. బ్రిటిషర్లు మన దేశంపై దాడి చేసి ఇక్కడ ఉన్న తయారీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేంత వరకు ప్రపంచంలోనే అత్యంత పదునైన, దృఢమైనవిగా ఉండేవి ఆ కత్తులు. ఇలా చెప్పుకుంటూ పోతే లోహాలపై మనకున్న పరిజ్ఞానం ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు అనేది నిర్వివాద అంశం. పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నట్లు ఇనుమును వారే కనుగొంటే మరి వారి దగ్గర ఈ పరిజ్ఞానం ఎందుకు లేదు? ఇక ఇనుమును మొదటిసారి తయారు చేసిన ప్రదేశంగా భావిస్తున్న అనటోల్లా ప్రాంతంలో ఎక్కడా పెద్ద ఎత్తున ఇనుప పనిముట్లు, ఆయుధాలు చేసినట్లు ఆధారాలేవి ఇప్పటి వరకు దొరకలేదు. మన దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు, కర్ణాటకలో కనుగొనబడిన ప్రతి పురాతన ప్రదేశంలోనూ ఇనుమును పెద్ద ఎత్తున తయారు చేయడమే కాకుండా వాటితో భారీ మొత్తంలో రకరకాల వస్తువులను తయారు చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసినట్లు ఆధారాలున్నాయి. పురావస్తు అధికారుల ప్రకారం వారు కనుగొన్న ప్రదేశాలలో పెద్ద ఎత్తున ఇనుమును తయారు చేసి దానితో వివిధ రకాల పనిముట్లు తయారు చేసేవారని, అదంతా ఒక కమ్యూనిటీ లేదా కొన్ని వంశాల వాళ్ళు తరతరాలుగా చేసినట్లు గుర్తించారు. ఈ లెక్కన 5000 సంవత్సరాలు కాదు, అంతకు ముందు నుంచే మన దగ్గర ఇనుము తయారీ వాడకం ఉందని తెలుస్తుంది.
ఇప్పటికైనా మన వారు పాశ్చాత్యులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని పక్కనెట్టి అసలైన చరిత్రను భావితరాలకు అందేలాగా చేయాలని కోరుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.